Hi friends, I am so-called journalist. Really, I am so-called journalist. నేను గర్వపడుతున్నాను ఈరోజు సో-కాల్డ్ జర్నలిస్ట్ అని చెప్పుకోవటానికి. కానీ నేను ఎందుకు సో-కాల్డ్ జర్నలిస్టో మీకు చెప్పాలి. అది చెప్పే ముందు నన్ను ఎవరైనా అడిగితే నీవెవరు అని నన్ను ఐడెంటిటీ అడిగితే, ఎస్పెషల్లీ మై ప్రొఫెషనల్ ఐడెంటిటీ, నా అకాడమిక్ ఐడెంటిటీ అడిగితే నేను మాట చెప్తూ ఉంటాను నవ్వుకుంటూ. ఐఎమ్ ఏ జర్నలిస్ట్ బై ట్రైనింగ్, టీచర్ బై ప్రొఫెషన్ అండ్ వాజ్ ఎ లెజిస్లేటర్ బై యాక్సిడెంట్ అని. అయితే ఈ మూడు జర్నీల్లో కూడా జర్నలిజం రన్స్ త్రూ ద ఎవ్రీ యాక్టివిటీ ఆఫ్ మైండ్. ఇక ఈ మధ్య ట్రోల్స్ నాకు ఇచ్చిన అందమైన బిరుదు సో కాల్డ్ జర్నలిస్ట్. నేను దీన్ని సంపూర్ణంగా స్వీకరిస్తున్నాను. ఎందుకంటే నాకు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అన్న ఒక మాట బాగా నచ్చింది. నాకు గాలియో తిట్లు న్యూట్రిషన్, పౌష్టికాహారంగా మారిపోతుంది అని. చాలా స్ఫూర్తిదాయకమైన మాట గౌరవనీయులు నరేంద్ర మోడీ గారిది. అందువల్ల నాకు కూడా మోడీలాగా తిట్లు పౌష్టికాహారంగా మారిపోయింది. సో ఎందుకు నేను సో కాల్డ్ జర్నలిస్ట్? సో ఎందుకు సో కాల్డ్ జర్నలిస్ట్ అంటే, ఐ వాజ్ నాట్ బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ ఇన్ మై మౌత్. ఇది ఇంగ్లీష్ ఈడియం. నేను పుట్టుకతో సంపన్న కుటుంబంలో పుట్టలే. నేను పుట్టుకతో ఏ జర్నలిస్టిక్ నేపథ్యంలో పుట్టలేదు. కష్టపడి జర్నలిస్ట్ అయ్యాను. అందుకే నేను సో కాల్డ్ జర్నలిస్ట్. ఇదేంటి సార్ మీరు ఎలా మాట్లాడుతున్నారో మీరు అనొచ్చు. సమాజంలో రెండు రకాల వ్యక్తులు ఉంటారు. ఒకటి తండ్రి వారసత్వంగా వచ్చిన వ్యాపారం కావచ్చు, రాజకీయం కావచ్చు, వృత్తి కావచ్చు, వాళ్ళ ప్రజ్ఞాపాఠవాలతో నిమిత్తం లేకుండా జన్మతః వచ్చినటువంటి వారసత్వ హక్కు, అది ఇన్హెరిటెన్స్ రైట్స్. దీన్నే సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ అంటారు. ఇక రెండవ రకం ఏ నేపథ్యం ఉండదు, జీవితం కష్టంతో గడిపి అసుసాధ్యమైన వాటిని సాధించి తమ వ్యక్తిగత విజయం పట్ల సవినయంగా సగర్వంగా ఉండే సెక్షన్ రెండవది. ఈ రెండవ వ్యక్తికి సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ ఉండదు, సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, సెన్స్ ఆఫ్ ప్రైడ్ ఉంటుంది. నాకు సంబంధం లేని రంగాల్లో నేను ఈ స్థాయికి వచ్చాను కదా అని. ఇప్పుడు మళ్ళీ నరేంద్ర మోడీ గారి జీవితం చూద్దాం. ఆయన తండ్రి ప్రైమ్ మినిస్టర్ కాదు, తాత ఎంపీ కాదు, మేనమామ పారిశ్రామికవేత్త కాదు. ఒక రైల్వే స్టేషన్లో చాయ్ అమ్ముకునేటువంటి తండ్రికి పుట్టిన బిడ్డ ఈరోజు దేశ ప్రధానమంత్రి కాగలిగారు. అబ్సల్యూట్లీ నో సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్. అయితే ఈ మొదటి రకం వారికి రెండో రకం వారు ఎప్పుడు కూడా నచ్చరు. ఎందుకంటే వారు సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్లో పుడతారు, పెరుగుతారు కనుక మేం మాత్రమే రియల్. ఇక కష్టపడి పైకొచ్చిన వాడు రియల్ కాదు, వాడు సో కాల్డ్. నా తండ్రి రాజకీయ నాయకుడు కాదు, కానీ నేను ఎమ్మెల్సీ అయ్యాను. నా తండ్రి జర్నలిస్ట్ కాదు, కానీ నేను జర్నలిస్ట్ అయ్యాను. నా నాన్న ఎడిటర్ కాదు, కానీ నేను జర్నలిస్ట్ అయ్యాను. కారణం మా నాన్న నాకు స్ఫూర్తిదాత కనుక. వారసత్వంగా మా నాన్న నాకు ఇచ్చింది స్ఫూర్తి, ధైర్యం, సాహసం. ఇక నేను సోకాల్ జర్నలిస్ట్గా ఎలా ఎవాల్వ్ అయ్యానో క్వైట్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఫ్రెండ్స్. దయచేసి నేను కష్టపడి పైకొచ్చిన నా కథనాన్ని ఆసక్తిగా వినండి. ఎందుకంటే మీలో చాలామంది నాలాగే సోకాల్డ్ ఉంటారు. సోకాల్డ్ డాక్టర్స్, సోకాల్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, సో-కాల్డ్ లాయర్స్, సో-కాల్డ్ ప్రొఫెషనల్స్, సో-కాల్డ్ ఎంటర్ప్రినర్స్ ఉంటారు. ఎందుకంటే మీకు తండ్రులు తాతలు కట్టబెట్టిన వారసత్వ సంపద కాదు కనుక. అందువల్ల మనం ఈ సో-కాల్డ్ జాతి, కాక్రోచ్ల జాతి చాలా పెద్దదనేది మన మెజారిటీ. కానీ అన్ఫార్చునేట్లీ సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ ఉన్న వాళ్ళు మనల్ని చిన్న చూపు చూస్తుంటారు. అందుకే మన కథను బిగ్గరగా చెప్పుకోవాలి, మనమే చెప్పుకోవాలి. మన కథ చెప్పడానికి మనకు టీవీ ఛానల్స్ ఉండవు. మన కథను చెప్పి మనం రోజు గొప్పవాడని చెప్పడానికి
దార్శనికుడు, ఆలోచనాపరుడు, తాత్విక చింతన కలిగిన వాడు అని పొగడటానికి అనుకూల పత్రికలు ఉండవు. అందుకే మన కథ మనమే చెప్పుకోవాలి, లేదా మన కథ విని ఉత్తేజం పొందిన లక్షలాది మంది షేర్ చేసుకోవాలి. ఇక ఈ ఉపోద్ఘాతాన్ని పక్కకు పెట్టి సో కాల్ జర్నలిస్ట్గా ఎలా మొదలైంది? జర్నలిజం విత్తనాలు నాలో ఎప్పుడు నాటబడ్డాయి. నేను 8th క్లాస్లో ఉండగా ఎలక్యూషన్ కాంపిటీషన్స్ మా స్కూల్లో స్టార్ట్ అయినాయి. ఇప్పుడు మంచిర్యాల జిల్లా, ఆనాటి వెనుకబడ్డ ఆదిలాబాద్ జిల్లా మందమర్రి పట్టణంలో సింగరేణి కాలనీస్ హై స్కూల్లో నేను చదువుకుంటున్న రోజులవి. ఎలక్యూషన్ కాంపిటీషన్ అని మా సార్ చెప్పారు. నాకు తెలియదు ఎలక్యూషన్ అంటే ఏంటని. సార్ దగ్గరికి వెళ్ళి అమాయకంగా, సార్ వాట్ ఈజ్ ఎలక్యూషన్ సార్ అన్నాడు. అంటే మా సార్ అండి ఉపన్యాస పోటీరా అన్నాడు. అలాగా అని పేరిచ్చాను. పేరిస్తే ఫస్ట్ అటెంప్ట్లోనే 2nd ప్రైజ్ తెచ్చుకున్నాను. ఇంగ్లీష్లో, తెలుగులో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నాను. టాపిక్ ఏంటో తెలుసా ఫ్రెండ్స్? గాంధీజీ ద ఫాదర్ ఆఫ్ ద నేషన్. సో మా నాన్న రాసిచ్చాడు. మా నాన్న ఒక స్కూల్ టీచర్. అది బట్టి పట్టుకొని వెళ్ళి మాట్లాడాను. 2nd ప్రైజ్ తెచ్చుకున్నాను. ఇది 8th క్లాస్లో జరిగింది. సరిగ్గా ఇదే సమయానికి ఎమర్జెన్సీ చీకటిని ఛేదించుకుంటూ స్వేచ్ఛా భారతం ఉదయించిన కాలం ఇది. ప్రజాస్వామిక చైతన్యం, భావ ప్రకటన, స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామిక హక్కులు, రూల్ ఆఫ్ లా, చట్టబద్ధ పాలన, రాజ్యాంగబద్ధమైన పాలన, ఈ పదాలు సమాజాన్ని ఆవృతం చేసినటువంటి కాలం అది. కుల్దీప్ నయ్యర్ లాంటి జర్నలిస్టుల జడ్జిమెంట్ అన్న పుస్తకాలు చదివాను. లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ రచించిన వై సోషలిజం అనే పుస్తకాలు చదివాను. సో ఖుష్వంత్ సింగ్ రాసిన రచనలు చదవడం మొదలుపెట్టాను. మార్క్ ట్వేన్ నవలలు చదవడం మొదలుపెట్టాను. నాలో ఎక్కడే స్ఫూర్తి, ఐ జస్ట్ ఇన్వెంటెడ్ మై సెల్ఫ్ అనిపించింది. సో అదే సమయంలో మాకు చిన్న రేడియో ఉండే. ఆ రోజుల్లో కూడా బుష్ రేడియో. మా నాన్న గొప్పతనం ఏంటంటే ఏది కొన్నా మంచి క్వాలిటీది కొనేవారు. ఆ బుష్ రేడియో పక్కన ఒకవైపు నేను, ఒకవైపు మా అన్నయ్య కూర్చొని 7:05 వార్తలు వినేవాళ్ళం. ఈ జీవితంలో ఈ మధుర ఘట్టం నాకు తెలుసు, మా అన్నయ్యకు తెలుసు. మా అన్నయ్య అమెరికాలో ఓ పెద్ద కంపెనీలో ఈరోజు డైరెక్టర్ స్థాయిలో ఉన్నాడు. మా నాన్న మా ఇద్దరిని కూర్చుండబెట్టి బలవంతంగా వార్తలు వినిపించేవారు. అలా వార్తలు వింటూ వింటూ నాకు తెలియకుండానే నాలో ఆసక్తి పెరిగింది. ఒకరోజు మా నాన్న, నాకు ఇప్పటికీ గుర్తు, మాది రేకుల ఇల్లు, ఒక చిన్న గది, అందులో కింద కూర్చొని ఒక మగ్గులో నీళ్లు పెట్టుకొని షేవింగ్ చేసుకుంటున్నాడు. షేవింగ్ క్రీమ్ కూడా వాడే ఎకానమీ కాదు, ఒక షేవింగ్ సోప్ ఆఫ్టర్ షేవ్ కూడా వాడే ఎకానమీ కాదు, ఒక స్ఫటికం వాడేటువంటి ఎకానమీ. మా నాన్న షేవింగ్ చేసుకుంటే నేను పక్కన కూర్చొని, నాన్న ఈ కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అంటున్నారు నాన్న, అది ఏంటో నాకు తెలియదు నాన్న అన్నాను. మా నాన్నకు ఒక్కసారిగా కోపం వచ్చింది. అరే పోరడా, ఎన్ని రోజుల నుంచి వింటున్నావు ఆ వార్తలు అన్నాడు. వింటున్నా నాన్న, కానీ ఎప్పుడైనా కాంగ్రెస్ అని విన్నా, ఈ కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ వింటున్నానా అన్న. అప్పుడు ఆ క్షణానికి మాకు నాన్న కోపం వచ్చింది. కానీ కూర్చునిపెట్టి, నాన్న జగ్జీవన్ రామ్ అనే ప్రముఖ నాయకుడు ఉన్నాడు, ఆయన పార్టీ కాంగ్రెస్ నుంచి వదిలి కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ ఏర్పాటు చేశాడు అన్నాడు. అప్పుడు స్టార్ట్ అయింది నాలో. 1977 ఎలక్షన్స్ రిజల్ట్స్ వస్తున్నాయి. కరీంనగర్ జిల్లా తక్కల్లపల్లిలో ఉన్న సిమెంట్ కంపెనీలో మా నాన్న, బసంత్ నగర్ సిమెంట్ కంపెనీలో మా మేనమామ ఎలక్ట్రిషియన్, వాళ్ళ ఇంటికి మేము వెళ్ళాం. ఈవినింగ్ వార్తలు, ఆకాశవాణి ప్రత్యేక వార్తలు, ఎన్నికల బులెటిన్కు స్వాగతం. లోక్సభ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. మొట్టమొదటి ఫలితం, వరంగల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఎస్టీ గిరి గెలుపొందారు. ఇది నా జీవితంలో విన్న ఫస్ట్ ఎలక్షన్ బులెటిన్. ఆ ఎలక్షన్స్ అనేటువంటి ఒక ఉత్సాహం ఆనాటి నుంచి ఈనాటికి ఇంతింతై వటుడింతై ఇవాళ భారతదేశంలోనే అతిపెద్ద ఛానల్ అయిన రిపబ్లిక్ టీవీలో భారతదేశంలోనే అత్యంత పాపులర్ జర్నలిస్ట్ అయిన
అర్నబ్ గోస్వామి పక్కన కూర్చొని 2 రోజుల పాటు 12 గంటల పాటు ఎలక్షన్ అనాలిసిస్ చేశాను. దేశం గర్వించదగ్గ జర్నలిస్ట్ ప్రణయ్ రాయ్, రదీప్ సర్దేశాయ్, మీకు రాహుల్ శివశంకర్ లాంటి వారితో కూర్చొని ఇండియా టుడే, టైమ్స్ నౌ లాంటి జాతీయ మీడియాలో ఎలక్షన్ అనాలిసిస్ చేసే స్థాయికి వచ్చాను. ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ లాంటి పత్రికల్లో కూడా వ్యాసాలు రాయగలిగే స్థాయికి వచ్చాను. సో మీరు స్క్రీన్పై చూడండి, నేను రాసిన ఆర్టికల్స్ మీకు లింక్స్ కనబడతాయి. ఎందుకంటే సోర్స్ ఏది ఇది నాకు చెవిలో ఎప్పుడు వినిపిస్తుంది కనుక సాధ్యమైనంత వరకు నా సోర్సెస్ చూపుతూ ఉంటాను. అలా స్టార్ట్ అయిన నా జర్నలిస్టిక్ జర్నీ, నాలో క్రియేట్ అయిన ఒక వార్తా తృష్ణ, వార్తా జిజ్ఞాస, సమాచార తపన ఇక ఆగలేదు. ఐ నెవర్ లుక్ బ్యాక్. సరిగ్గా ఆ ఎన్నికలప్పుడు 77 ఎలక్షన్స్ మా మేనమామ ఇంటి నుంచి మళ్ళీ మా ఊరికి వచ్చాం బెల్లంపల్లి. ఫస్ట్ టైం మా నాన్న, మేము 10వ తరగతి వరకు ఇంగ్లీష్ పేపర్ కూడా చూడలేదు, ఒక్కసారి మాత్రం ఎందుకో ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా తెచ్చాడు. అది రంగురంగుల ఫోటోలతో, అద్భుత చిత్రాలతో మమ్మల్ని ఆకర్షించింది. నేను నా అన్నయ్య కూర్చొని దాని బొమ్మలు చూస్తున్నాం. అది చూసి నా అన్నయ్య, ఇందులో రాస్తే ఎలా ఉంటుంది, మనం కూడా రాద్దాం అన్నయ్య అన్న. అంటే మా అన్నయ్య కోపం వచ్చింది. అరే నీ కోరక్షం చల్లగా ఉండా అన్నాడు ఒక్కసారి. నేనన్నా, అన్నయ్య వెన్ సమ్మన్ ఎల్స్ కెన్ రైట్ వై కాంట్ బీ రైట్ అన్నయ్య, వాళ్ళు నా మండలాంటి వాళ్ళే కదా అన్న. ఇది అన్న 10 ఏళ్లలో, ఇది అన్న 10-15 ఇయర్స్లో అదే ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ప్రతీష్ నంది ఎడిటర్గా ఉన్న సమయంలో వ్యాసం రాసి మా అన్నయ్యకు గర్వంగా కొరియర్ చేశాను. ఇలా స్టార్ట్ అయింది. అందుకే నేను సోకాల్ జర్నలిస్ట్. ఎందుకంటే మా నాన్న ఎమ్మెల్సీ కాదు, నేను ఎమ్మెల్సీ అయ్యాను. మా నాన్న ఎడిటర్ కాదు, నేను ఎడిటర్ అయ్యాను. మా నాన్న కాలమ్నిస్ట్ కాదు, నేను ఎడిటర్ అయ్యాను. సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్తో జీవితంలో పైకొచ్చిన వారికి మమ్మలను చలిచీమల్లాగానే కనబడతాం. ఎందుకంటే కష్టపడి పైకొచ్చాంగా, స్వార్జితం కదా మా తెలివితేటలు. అందుకే మేము సో కాల్డ్ జర్నలిస్ట్. ఇక అలా స్టార్ట్ అయిన నా జర్నీ బిఎస్సి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచే డిస్టింక్షన్లో పాస్ అయ్యాను. ఎంబీఏ ఎగ్జామ్ రాశాను, రాలే. ఎంఏ ఇంగ్లీష్ వచ్చింది, ఎంఎస్సి మ్యాథమెటిక్స్ వచ్చింది. కానీ జర్నలిజం కూడా వచ్చింది. అదేంటో తెలియదు. ఇలా జర్నలిజం అనే కోర్సు ఉంటుందని కూడా తెలియదు. ఎందుకంటే మా నాన్న ఏ జర్నలిజం కోర్సు విన్నవాడు కాదు, చూసినవాడు కాదు. సో నేను అందులో చేరాను. అందుకే నేను సో కాల్ జర్నలిస్ట్ను. ఎవరో గైడ్ చేస్తే వచ్చిన వాడిని కాదు, అలా గాలికి వచ్చి పడిపోయాను. ఆ జర్నలిజం డిపార్ట్మెంట్లో చేరి అదే డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యాను, అసోసియేట్ ప్రొఫెసర్ అయ్యాను, ప్రొఫెసర్ అయ్యాను, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయ్యాను, చైర్మన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ అయ్యాను. భారతదేశంలో అనేక యూనివర్సిటీల్లో బోర్డ్ ఆఫ్ సెలక్షన్ కమిటీలో, బోర్డ్ ఆఫ్ స్టడీస్లో ఉన్నాను. సో అంతేకాదు, నా జర్నలిజం పాఠాలను కేవలం 4 గదులకే కాదు, సమాజానికి చెప్పాను. రాష్ట్ర వ్యాపితంగా ఉన్న గ్రామీణ విలేకరులు కొన్ని వేల మంది జర్నలిస్టులకు నేను శిక్షణ ఇచ్చాను. ఈనాడు జర్నలిజం స్కూల్ ఈజేఎస్లో 15 ఇయర్స్ పాటు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈనాడు ఎడిటరు మిత్రులు, చాలా గౌరవనీయులైన మిత్రులు ఎం నాగేశ్వరరావు ఈనాడు జర్నలిజం స్కూల్ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు నేను క్లాసులు చెప్పాను. 15 ఇయర్స్. పెద్దలు రామోజీరావు కుమారుడు అయిన సుమన్ నా స్టూడెంట్. నేను ఆయనకు ఫేవరైట్ టీచర్ను, నాకు ఆయన ఫేవరైట్ స్టూడెంట్. నేను సోకాల్ జర్నలిస్ట్ కదా, అందుకే రామోజీరావు కొడుకు కూడా చదువులు చెప్పాను. నేను సోకాల్ జర్నలిస్ట్ కదా, ఈనాడు జర్నలిజం స్కూల్లో ఒక జనరేషన్ ఆఫ్ జర్నలిస్టులకు ట్రైన్ చేశాను. ఇక అప్పుడప్పుడే ప్రింట్ మీడియా నుంచి టెలివిజన్ వస్తున్న కాలం ఇది. అప్పుడు TV9 తెలుగులో తొలి న్యూస్ ఛానల్గా వచ్చింది. అప్పటికే నేను ఈటీవీ ప్రతిధ్వనిలో వచ్చేవాడిని. రామోజీరావు ప్రత్యేకంగా ఎంపిక చేసి నన్ను ప్యానలిస్ట్గా పిలిచాడు. ఎందుకంటే నేను సోకాల్ జర్నలిస్ట్ కనుక. 25 ఏళ్ల ఈనాడు జన్మదిన సందర్భంగా వచ్చిన ప్రత్యేక సంచికలో రాసిన వాళ్ళంతా ఈనాడు సిబ్బంది మాత్రమే. అది ఇంటర్నల్ జర్నల్, అంటే ఈనాడు ఉద్యోగులకు మాత్రమే సర్క్యులేట్ అయ్యేది. ఒక్కరు బయట వాళ్ళు రాశారు, అది సోకాల్ జర్నలిస్ట్ అయిన నాగేశ్వర్. ఈనాడు చదివందే రోజూ గడవదు అని.
ఈనాడు పత్రికలో నా పైన ఒక నియర్లీ హాఫ్ పేజ్ ఆర్టికల్ వచ్చింది. ఎందుకంటే నేను సోకాల్ జర్నలిస్ట్ కదా. ఆంధ్రజ్యోతి కవర్ స్టోరీలో నా ఫోటోకి వచ్చింది, బికాస్ ఐఎమ్ సోకాల్ జర్నలిస్ట్. మీకు ఆశ్చర్యం ఇస్తుంది తెలుసా ఫ్రెండ్స్, మీకు ఈటీవీ ఈనాడు జర్నలిస్ట్ స్కూలే కాదు, ఆంధ్రజ్యోతి జర్నలిజం స్కూల్, సాక్షి జర్నలిజం స్కూల్, అన్ని జర్నలిజం స్కూల్లో, అన్ని రంగుల జర్నలిజం స్కూల్లో క్లాసులు చెప్పాను. TV9 ఫస్ట్ బ్యాచ్ నేనే ట్రైన్ చేశాను. ఒక్క TV9 కాదు, దాదాపు అన్ని టీవీ ఛానళ్ళ బ్యాచ్ల్ని నేనే ట్రైన్ చేశాను. అంటే ఐఎమ్ నాట్ జస్ట్ జర్నలిజం టీచర్, ఐఎమ్ ఏ ప్రాక్టీషనర్. నేను మీడియా ప్రాక్టీషనర్ కూడా. ది హన్స్ ఇండియాకు ఒకవైపు ప్రొఫెసర్గా ఉంటూ ఒకవైపు ఎడిటర్గా పనిచేశాను. 10 టీవీకి చైర్మన్గా ఉండి దేశంలోని తొలి క్రౌడ్ ఫండెడ్ ఛానళ్ళు ఏర్పాటు చేయడంలో కీలక భూమిక పోషించాను. ఆ తర్వాత HMTVలో ఎడిటర్ ఇన్ చీఫ్ అయ్యాను. నేషనల్ టీవీ ఛానల్స్ అన్నిట్లో మాట్లాడాను, బికాస్ ఐఎమ్ ఏ సో కాల్డ్ జర్నలిస్ట్. నేనిక నా ప్రాక్టీస్ కేవలం ప్రింట్కే ఆగలేదు. టీవీకి వచ్చింది, డిజిటల్లోకి వచ్చింది. ప్రింట్లో కూడా ఈనాడులో ఎడిటోరియల్ పేజ్లో ఆర్టికల్ రాశాను, ఆంధ్రజ్యోతిలో రాశాను, సాక్షిలో రాశాను. ఫ్రెండ్, తెలుగులో ఎంతమంది జర్నలిస్టులు ఉన్నారు? ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో వ్యాసాలు రాసిన వాళ్ళు, 3 పత్రికల జర్నలిజం స్కూళ్ళకు పాఠాలు చెప్పిన వాళ్ళు, 3 టీవీ ఛానళ్ళలో మాట్లాడిన వారు. ఆఖరికి మీకు ఆశ్చర్యం వేస్తుంది, నాకు తెలిసినంత వరకు నా ఒక్కరి ఇంటర్వ్యూనే ఈనాడు పేజ్ 1లో పబ్లిష్ చేసింది అమరావతి పైన, సాక్షి పేజ్ 1లో పబ్లిష్ చేసింది లెజిస్లేటివ్ కౌన్సిల్ పైన. ఇక ఐ డోంట్ థింక్ ఎవరిది ఈనాడు, సాక్షి 2 పత్రికల్లో పేజ్ 1 వార్తలు, పేజ్ 1 ఇంటర్వ్యూలు పబ్లిష్ అయినాయని నేను అనుకోను, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఎందుకంటే సోకాల్ జర్నలిస్టులకు కొంత అవగాహన తక్కువ ఉంటుంది. ఉన్న మేరకు నాకు గుర్తున్న మేరకు చెప్తున్నాను. ఇక టెలివిజన్ రంగంలోకి ఎంటర్ అయ్యాక దాదాపు అన్ని తెలుగు ఛానల్లో మాట్లాడాను. నేను ఎకనామిక్స్ స్టూడెంట్ని కాదు, ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్. అయినా తెలుగులో తొలి ప్రయోగం బడ్జెట్ లైవ్ ఎనాలిసిస్ నాతోనే మొదలైంది. నేను ఫస్ట్ పార్టిసిపెంట్ ఇన్ ది బడ్జెట్ ఎనాలిసిస్. ఎకనామిక్స్ ఫార్మల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా లైవ్లో అవర్స్ టుగెదర్ ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ చూశాక నేను బడ్జెట్ ఎనలైజ్ చేశాను. బికాస్ నేను పుట్టుకతో జర్నలిస్ట్ కాను, మా నాన్న జర్నలిస్ట్ కాదు, నాకు వెనకాల ఉండి వారసత్వంగా ఇచ్చిన వృత్తి కాదు జర్నలిజం. కష్టంతో, తపనతో ఒక కష్టార్జితమైనటువంటి జర్నలిస్ట్ను. నా దృష్టిలో కష్టార్జితంగా తయారైన ప్రతి ప్రొఫెషనల్ సోకాల్ ప్రొఫెషనల్సే. మీరు కష్టపడి పైకొస్తే అది సోకాల్ పొలిటీషియన్. మీ తండ్రి రాజకీయ నాయకుడైతే మీరు రియల్ పొలిటీషియన్. మీరు కష్టపడి ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీ అయితే మీరు సోకాల్ లెజిస్లేటర్. మీ నాన్నో, మీ తాతో, మీ మామనో ఎమ్మెల్యేగా ఆల్రెడీ ఉంటే మీరు రియల్ పొలిటీషియన్. గుర్తుపెట్టుకోండి, డెఫినేషన్స్ ఆర్ చేంజింగ్. ఇది కలియుగం. ఎందువల్ల కలియుగం వచ్చాక డెఫినేషన్స్ మారిపోతాయి. ఇక ఈ సోకాల్డ్ జర్నలిస్ట్ ఆటోబయోగ్రఫీలో మరో భాగం డిజిటల్ ఎరా. డిజిటల్ ఎరా రావడంతోనే టెక్నాలజీతో పరుగులు తీశాను. చాలామంది జర్నలిస్టులు ఉంటారు, ఇప్పటికీ కూడా చాలామంది టాప్ జర్నలిస్ట్ నన్ను చూస్తే ప్రేమగా పిలుస్తారు. హియర్ ఈజ్ ఎ మ్యాన్ హూ మేడ్ వండర్ఫుల్ ట్రాన్సిషన్ ఫ్రమ్ ప్రింట్ టు ఎలక్ట్రానిక్ టు ఇంటర్నెట్ జర్నలిజం. నేను గర్వంగా చెప్పుకోగలను సోకాల్ జర్నలిస్ట్ కనుక. వెరీ ఫ్యూ జర్నలిస్ట్ అలా ఉన్నారు. ప్రింట్ నుంచి, ఎలక్ట్రానిక్ నుంచి డిజిటల్ ఏజ్కు సక్సెస్ఫుల్ ట్రాన్సిషన్. నేను ఉదయం, ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అన్ని పత్రికల్లో సంపాదక వ్యాసాలు రాశాను. ది హన్స్ ఇండియాలో వందలాది ఎడిటోరియల్లు రాశాను. ఎడిటోరియల్స్ నేను రాసిన ఆర్టికల్స్ ఇంటర్ప్రిటింగ్ కంటెంపరీ ఇండియా అని ప్రపంచంలో ఉన్న వన్ ఆఫ్ ది టాప్ ఇంటర్నేషనల్ పబ్లిషింగ్ హౌస్ వాళ్ళు పబ్లిష్ చేశారు. కామన్వెల్త్ బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ వాళ్ళు నడిపే కామ్రాడ్లో రాశాను. మెయిన్ స్ట్రీమ్ అనే జర్నల్లో రాశాను. సో ఇలా అకాడమిక్ జర్నల్స్లో రాశాను, తెలుగు పేపర్లలో రాశాను, ఇంగ్లీష్ పేపర్లో రాశాను. ఎకనామిక్ టైమ్స్, ఇండియన్ ఎక్స్ప్రెస్, అవుట్లుక్, ద హిందూ. మీరు ఇలా
ఏ పేరైనా చెప్పండి, ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ, ఈపీడబ్ల్యూ, ఇలా అనేక ఇంగ్లీష్ దినపత్రికలకు రాశాను. అలాగే డిజిటల్ రంగంలో యు నేమ్ టాప్ డిజిటల్ మీడియా సోర్సెస్. ఫస్ట్ పోస్ట్ అంబానీలది, ఎవరిదో కాదు, అంబానీలది. అలాగే ఫస్ట్ పోస్ట్లో 100కు పైగా ఆర్టికల్స్ రాశాను. న్యూస్ 9లో రాశాను, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఢిల్లీ ఎడిషన్లో రాశాను, మీకు న్యూస్ మినిట్లో రాశాను, ది క్వింట్లో రాశాను. ఇలా ఒక్కదంట రాయలేదు. మీకు ఇంకోటి ఆశ్చర్యంగా చెప్తాను. ఫైనాన్షియల్ టైమ్స్, ప్రపంచ ప్రఖ్యాత బిజినెస్ జర్నల్, మీరు డొనాల్డ్ ట్రంప్ అయినా యూకే ప్రైమ్ మినిస్టర్ అయినా పొద్దున్న లేవగానే చదివే పత్రికల్లో ఒకటి వాల్ స్ట్రీట్ జర్నల్, 2 ఫైనాన్షియల్ టైమ్స్. ఫైనాన్షియల్ టైమ్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ జాన్ రీడ్ 2024 ఎలక్షన్లపైన అనాలిసిస్ చేస్తే దేశంలో 2 జర్నలిస్టులను కోట్ చేశారు. ఒకరు లెజెండరీ జర్నలిస్ట్ ఎన్ రామ్, రెండో వ్యక్తి సోకాల్ జర్నలిస్ట్ కె నాగేశ్వర్. ఇలా డిజిటల్ రంగంలో కొత్త పరిణామం వెబ్సైట్ నుంచి యూట్యూబ్. వాస్తవంగా నేను యూట్యూబ్ కాస్త ఆలస్యంగానే ఎంటర్ అయ్యాను. 2018లో, 2009లో యూట్యూబ్ స్టార్ట్ అయింది. ఎందుకంటే సోకాల్ జర్నలిస్టులకు కొద్దిగా కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది. ముందుగానే ఆపర్చునిటీస్ అందుకోలేరు. ఎందుకంటే మా నాన్నకు యూట్యూబ్ ఛానల్ లేదు, మా అన్నయ్యకు యూట్యూబ్ ఛానల్ లేదు, మా మేనమావకు యూట్యూబ్ ఛానల్ అసలే లేదు. అందువల్ల నేనే కొత్తగా తెలుసుకోవాలి, పెట్టుకోవాలి. అయినా పెట్టుకున్నాను 2018లో. ఇవాళ 8 ఇయర్స్లో 11,13,000 సబ్స్క్రైబర్లతో, ప్రతి నెల 1 కోటి మంది వ్యూవర్స్తో నా యూట్యూబ్ ఛానల్ ఇలా ప్రపంచవ్యాపితంగా 119 దేశాల తెలుగు బిడ్డలకు నిరంతరం విశ్లేషణ అందించే ఛానల్గా వచ్చాను. అది ఆశ్చర్యమే కదా. ఎందుకంటే సోకాల్ జర్నలిస్ట్కి ఇంత గుర్తింపు రావడం ఏంటి? ప్రపంచవ్యాప్తంగా సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్తో బతికే వారికి ఇది సహించలేరు. ఎందుకంటే వారు ఆధునిక జమీందారీలు. మాకు మా తండ్రులు తాతల నుంచి వచ్చిన వారసత్వం మీకు వడయ్యా ఇదంతా ఇచ్చేది అని మాపై అసహ్యం వేస్తుంది. వాళ్ళకు మా పట్ల వివక్ష ఉంటుంది. కానీ వాటిని భరించి, ఎదిరించి, సమాజంలో పరిస్థితులను ఛేదించి అపరిమితమైన ఆత్మవిశ్వాసంతో ఆ బాసర తల్లి సరస్వతి పాదపద్మాల వద్ద పుట్టి ఆ తల్లి కృపా కటాక్ష వీక్షణలకు పాత్రుడై ఒక సోకాల్ జర్నలిస్ట్గా ఈ స్థాయికి వచ్చాను. ఇక చాలామంది జర్నలిస్టులు పత్రికల్లో రాస్తారు, కానీ పరిశోధనా వ్యాసాలు రాయరు. నేను అక్కడ కూడా ఉన్నాను. మీకు గ్లోబల్ మీడియా జర్నల్ ఇండియన్ ఎడిషన్కు నేను ఎడిటోరియల్ బోర్డ్ మెంబర్. ఇంటర్నేషనల్ జర్నల్స్ రాశాను. చాలామంది జర్నలిజం ప్రొఫెసర్స్ జర్నలిజమే పాఠాలు చెప్తారు. నేను నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ముస్సోరీలో ఐఏఎస్ ప్రొఫెషనర్లకు, నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ ప్రొఫెషనర్లకు, మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉమెన్ రిసోర్స్ డెవలప్మెంట్లో ఐఏఎస్ ఐపీఎస్ ప్రొఫెషనర్లకు, గ్రూప్ 1 ఆఫీసర్లకు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రెస్ అకాడమీలో గ్రామీణ విలేకరులకు, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్లో, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమరావతి, మీకు ఇలాంటి అనేక యూనివర్సిటీస్లో జర్నలిజమే కాదు, ఎకనామిక్స్, పాలిటిక్స్, ఇలా అనేక సబ్జెక్టులలో నేను ప్రొఫెసర్గా, విజిటింగ్ ప్రొఫెసర్గా చేసిన ఓ సోకాల్ జర్నలిస్ట్ నేను. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఐఎమ్ స్టిల్ ద డిస్టింగ్విష్డ్ ప్రొఫెసర్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ ఎట్ ఎస్ఆర్ఎం అమరావతి. ఇక ఫ్రెండ్స్, ఈ సోకాల్ జర్నలిస్ట్ హంబుల్ జర్నీలో మీరు గమనించండి, ఎంతమంది జర్నలిస్టులు ప్రజల పక్షాన రాసి, మాట్లాడి, ఎన్నికల్లో పోటీ చేసి, ప్రధాన రాజకీయ పార్టీలన్నింటినీ ఓడించి, కోట్లాది ఖర్చు పెట్టిన వాళ్లను కంగు తినిపించి 2 సార్లు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన వారు ఉన్నారో చెప్పండి. సోకాల్ జర్నలిస్టుకు ఉన్నటువంటి ప్రజాదరణకు ఇంతకు మించిన ఉదాహరణ ఇంకోటి లేదు. తండ్రులు తాతల ప్రజాదరణే వారసత్వంగా పొందే వారికి సహజంగానే ఇది అంతుపట్టదు. ఇక చాలామంది జర్నలిస్టుల పైన విమర్శ ఏంటంటే, వీరు జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ బట్ ద మాస్టర్ ఆఫ్ నన్ అంటారు. నిజమే, అందులో తప్పేమీ లేదు. కానీ చాలామంది జర్నలిస్టుల పైన విమర్శ ఏంటంటే, వీరు అధ్యయనం పెద్దగా చేయరు అని. కానీ నేను సోకాల్ జర్నలిస్ట్ కనుక ఆడమ్ స్మిత్ ద వెల్త్ ఆఫ్ నేషన్స్ నుంచి
కార్ల్ మార్క్స్ దాస్ క్యాపిటల్ వరకు, సర్వేపల్లి రాధాకృష్ణన్ భావవాద ఇండియన్ ఫిలాసఫీ నుంచి దేవిప్రసాద్ చటోపాధ్యాయ గతితార్కిక భౌతికవాద ఫిలాసఫీ వరకు చదివాను. అలాగే డిడి కొసాంబి, రమీలా థాపర్, పర్సిల్ స్పియర్, ఇలా అనేక మంది చరిత్రకారుల, బిపిన్ చంద్ర, ఇలా చరిత్రకారుల పుస్తకాలు చదివాను. జోసెఫ్ స్టిగ్లిచ్, పాల్ క్రెగ్మెన్, ప్రభాత్ పట్నాయక్, జయతి ఘోష్, సిపి చంద్రశేఖర్, అరుణ్ ఘోష్, మీకు రఘురామ్ రాజన్, కౌశిక్ బసు, అరవింద్ పనగారియా, ఇలాంటి అనేక మంది అర్థశాస్త్రవేత్తల వ్యాసాలు చదివాను. ఎకానమిస్ట్, ఫైనాన్షియల్ టైమ్స్ లాంటి అంతర్జాతీయ పత్రికల్ని ప్రతిరోజు చదివే సోకాల్ జర్నలిస్ట్ నేను. ఇక అంతేకాదు, మీకు అనేక అంశాలపైన అంతర్జాతీయ రాజకీయాల నుంచి స్థానిక రాజకీయాల వరకు, అర్థశాస్త్రం నుంచి తత్వశాస్త్రం వరకు, ఇలా అనేక అంశాలపైన అవగాహన పెంచుకొని తెలిసిన విజ్ఞానాన్ని నా వరకే ఉంచుకోవద్దన్న ఒక పవిత్ర పాత్రికేయ దృక్పథంతో నిరంతరం నాకు తెలిసింది, తెలుసుకునేది ప్రజలకు పంపే ఒక సోకాల్డ్ జర్నలిస్ట్ను నేను. ఈ కృషిలో నేను రోజుకు 17 గంటలు పనిచేస్తాను ఎట్ ద ఏజ్ ఆఫ్ 62. ఇది నేను 42 ఏళ్ళుగా చేస్తున్నటువంటి తపస్సు. ఇక నా ఆసక్తి అభిరుచుల్లో సైన్స్, టెక్నాలజీ, ఎకనామిక్స్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, కాన్స్టిట్యూషనల్ లా ఇవే కాదు, రామాయణ, భారత, భాగవత, పురాణ ఇతిహాసాలు కూడా ఉంటాయి. నేను రామాయణాన్ని 14 సార్లు చదివాను, భారత భాగవతాలు చదివాను. ఇప్పటికీ కూడా మీకేమైనా అనుమానం ఉంటే రియల్ జర్నలిస్టులను పంపండి, రియల్ పొలిటీషియన్లను పంపండి. రామాయణంపై కానీ, అర్థశాస్త్రంపై కానీ, తత్వశాస్త్రంపై కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్ పైన కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై కానీ, అగ్రికల్చర్పై కానీ, ఏ రియల్ పొలిటీషియన్ వచ్చినా, ఏ రియల్ జర్నలిస్ట్ వచ్చినా, సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్తో గర్వపడుతున్న ఎవరు వచ్చినా, ఈ సోకాల్ జర్నలిస్ట్ తనకు తెలిసింది ముందు పెట్టి వారి సర్టిఫికెట్ అడగను. అది చూసేటువంటి కోట్లాది సోకాల్ ప్రేక్షకుల, సోకాల్ ప్రొఫెషనల్స్ నాలాగే జీవితంలో కష్టపడి అమ్మా నాన్నల ప్రేమే సంపదగా, తల్లిదండ్రుల దూరదృష్టే పెట్టుబడిగా, వారిచ్చినటువంటి స్ఫూర్తితో వారి ఆశయాలను అడుగడుగునా గుర్తు తెచ్చుకుంటూ సమస్యలను, సవాళ్లను, సంఖ్యలను తెంచుకుంటూ జీవన ప్రయాణములో విజయవంతమైన సోకాల్ మిత్రులకు ఈ సోకాల్ జర్నలిస్ట్ ఆత్మకథ అంకితం. మర్చిపోయాను మిత్రమా, ఈ సోకాల్ జర్నలిస్ట్ జీవిత చరిత్రలో ఒక ఫుట్ నోట్స్. కేవలం భారతదేశంలోనే కాదు, భూటాన్ పార్లమెంట్ సభ్యులకు, మాల్దీవ్స్ పోలీస్ అధికారులకు కూడా క్లాసులు చెప్పాను. అలాగే ఈ సోకాల్ జర్నలిస్టుకు కాస్త చిన్న చిన్న అకాడమిక్ డిస్టింక్షన్స్ కూడా ఉన్నాయి. జర్నలిజంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్వహించిన నేషనల్ లెవెల్ రీసెర్చ్ టెస్ట్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పొందిన టాపర్ను నేను. అలాగే యంగ్ సైంటిస్ట్ అవార్డు మీరు వింటారు, దానికి సరి సమానమైన సోషల్ సైన్సెస్లో సరి సమానమైన యూజీసీ కెరీర్ అవార్డు కూడా పొందాను.